నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు బీజేపీ పార్టీలోకి క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. ఇట్లారా క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. మనకు వచ్చిన సమాచారాన్ని మీ ముందు చెప్పేయటం చేస్తున్నాం. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, ఆయన బీజేపీ పార్టీలోకి పోయినా, ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోయినా కొత్తగా ప్రజలకు కొరిగింది ఏం లేదు, పీకింది ఏం లేదు. అవునా కదా? కాకపోతే జగిత్యాల నియోజకవర్గంలో ఈ అంశం గురించి చర్చ జరుగుతుంది కాబట్టి మనం కూడా ఇట్లా చర్చించుకుందామనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చినాం. ఇట్లారా అంతే. మీరు కూడా మీ అయిపోయిన తెలియజేసి ప్రయత్నం చేయండి. గతంలో కూడా నేను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో పోయే అవకాశం ఉందని ఒక చర్చ తీసుకొచ్చినప్పుడు చాలామంది అన్నారు, ఎట్లా పోతాడన్నా, ఆయన కల్వకుంట్ల కవిత గారు నమ్మిన బంటన్న ఎట్లా పోతాడన్నారు. పోలేడా? రాజకీయంలో అన్నీ సాధ్యమవుతుంది. కాకపోతే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు డాక్టర్గా ఉన్నప్పుడు మాట మీద నిలబడే వ్యక్తి. రాజకీయ నాయకుడు అయిపోయిన తర్వాత మాటకు మధ్య లేదు, రైకి గతి లేనట్టు అయిపోయింది. తప్పు పట్టుకోవద్దు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, తప్పు పట్టుకోవద్దు. ఒక వాస్తవాన్ని మాత్రమే మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు బీజేపీ పార్టీలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనకు సమాచారం. అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు పోవాలనుకుంటున్నాడు, అసలు ఏంటి, ఆయన జెండా ఏంటిది, ఏజెండా ఏంటిది కొద్దిగా మాట్లాడుకుంటే, గతంలో కల్వకుంట్ల కవిత గారు అండతోని ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. అది జగన్మోహన్ సత్యం. మొదటిసారి కల్వకుంట్ల కవిత గారు నమ్మిన బంటిగానే ఉన్నాడు. ఆయన ఎన్ని చేసినా సరే ఆ క్రెడిట్ మొత్తం కల్వకుంట్ల కవిత గారికి దక్కింది. దాని తర్వాత మొన్నటి ఎలక్షన్లలో అటు పెద్దలు ఎల్రమణ గారు, కల్వకుంట్ల కవిత గారు, వాస్తవానికి మొన్నటి గెలుపు 100లో 90% పెద్దలు ఎల్రమణ గారి కృషి ఫలితమని చెప్పుకోవచ్చు. అప్పుడు ఏమైంది, అప్పుడు కల్వకుంట్ల కవితకు పేరు వచ్చింది ఈయన గెలవడం వల్ల. ఇప్పుడు ఎల్రమణ గారికి కల్వకుంట్ల కవిత గారికి పేరు వచ్చింది. అంటే ఈయన గెలుపు కనిపిస్తలేదు ఎక్కడ కూడా. అనుకుడు ఏం చేసిండు, ఇట్లా కాదురా బాబు, ఎన్ని రోజులు అక్కచాటు తమ్ముతురిగా రమణచాటు నాయకుడిగా బతకాలి, నేనే స్వేచ్ఛగా వెళ్తాను కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు. కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం పరిస్థితి ఏమిందంటే, ఇప్పుడు కాంగ్రెస్ విషయం తీసుకుంటే ఈ అంశం గురించి మనం ఇట్లారా జగిత్యాల రాజకీయాల గురించి ఒకసారి స్పష్టంగా మాట్లాడుకుందాం. ఫాలో అవుతుందండి. ఇక్కడ జగిత్యాల కాంగ్రెస్ విషయం తీసుకుంటే, కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్, ఇంకో ఆప్షన్ లేదు అక్కడ. జగిత్యాల విషయం తీసుకుంటే సంజయ్ కుమార్ గారు వేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 ముక్కలు అయిపోయింది. జీవన్ రెడ్డి గారు ఒక వర్గం, సంజయ్ కుమార్ గారు ఒక వర్గం. సంజయ్ కుమార్ గారు ఏమనుకున్నారంటే, జీవన్ రెడ్డి గారితో ఏంది నాకేంది, నేను రేవంత్ రెడ్డి మనిషిని కదా. ఇప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఏమనుకున్నారంటే, ఈ కల్వకుంట్ల కవిత గారి పేరు చెప్పుకొని ఏం బతకడం ఏంది, ఏకంగా ముఖ్యమంత్రి మనిషిని అయితే అనుకున్నాడు. అక్కడ ముఖ్యమంత్రిగా దేక్తలేడు సంజయ్ కుమార్ గారిని. భవిష్యత్ రాజకీయాల్లో ఇంకా నేను రాజకీయాలు కొనసాగాలంటే బీజేపీలోకి వెళ్తే బాగుంటుందేమో అనుకుంటుండేమో. కానీ ఒక విషయం గమనించాలి, అక్కడ ఉన్నది ధర్మపురి అరవింద్ గారు. మరి సాధ్యమవుతుందా? మరి జగిత్యాలలో భోగస్వామి గారు ఉన్నారు. ఇప్పుడు జగిత్యాలలో చాలామంది నాకు ఈరోజు బీజేపీ శ్రేణులు కూడా చాలామంది ఫోన్ చేసిండ్రు, అది ఏందన్నా తలనొప్పికి అగ్గిదాలుగా మళ్ళా ఇప్పుడు ఆ టీఆర్ఎస్ తలకాయ నొప్పి ఉండేది సార్ డాక్టర్ సంజయ్ కుమార్తోని. కాంగ్రెస్లోకి వచ్చిండు, కాంగ్రెస్లో తలకాయ నొప్పి తెచ్చిండు, మళ్ళీ బీజేపీలోకి వస్తాడు, ఈ తలకాయ నొప్పి మాకెందుకు అన్నా అని చెప్పి చాలామంది ఫోన్ చేస్తున్నారు బీజేపీ శ్రేణుల్లో. చూద్దాం ఏదేమైనా కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు మీ మార్కు వేసుకోండి సార్, మీ ముద్ర వేసుకోండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కల్వకుంట్ల కవిత మనిషి, కాంగ్రెస్లోకి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మనిషి అయిపోయాడు. పాప రేవంత్ రెడ్డి గారి మిమ్మల్ని దేక్తున్నట్టు కనిపించలేదు. మళ్ళీ బీజేపీలోకి పోతారు. మరి బీజేపీలో పోతే ఎవరి మనిషి? ఒకటి మిత్రులారా, జగిత్యాల రాజకీయాల గురించి, రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి. జగిత్యాల రాజకీయం, ప్రస్తుతం రాజకీయం ఏంటి, రాజకీయ భవిష్యత్తు ఏంటిది, అక్కడ భవిష్యత్ లీడర్ ఎవరో కూడా స్పష్టంగా ఒకసారి మాట్లాడుకుందాం. మీరు ఫాలో అవుతుండండి.
చలో ఆయన బీజేపీలోకి పోతాడా, కాంగ్రెస్లోకి పోతాడా, బీఆర్ఎస్ పార్టీకి పోతాడా, ఇండిపెండెంట్గా ఉంటాడా, బీఎస్పీలోకి పోతాడా, కొత్త పార్టీ పెడతాడా, ఆయనకు స్వేచ్ఛ ఉంది. కాకపోతే ఆయన ఏ పార్టీలకు పోయినా కొత్తగా జగిత్యాల ప్రజలకు ఒరిగింది లేదు, పీకింది లేదు. మీకు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. అదేవిధంగా మిట్లారా మా ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మిట్లారా.